నమస్తే. ఈరోజు మనం మన ఇంట్లోనే సోపులు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఏమో మనము ఈ వీడియో ద్వారా చూస్తాము. ముఖ్యంగా మనకు కావలసింది ఈ విధంగా 0.1 గ్రామ్ అక్యురసీ కలిగినటువంటి ఒక వేయింగ్ స్కేల్ కావాలి ఫ్రెండ్స్. ఇది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది. 250 రూపాయల నుండి కూడా క్వాలిటీని బట్టి మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. మీకు అనుకూలం ఉన్న చోట మీరు ఇలాంటి ఒక వేయింగ్ స్కేల్ను తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ వేయింగ్ స్కేల్ను మనం జాగ్రత్తగా ఇలాంటి ఒక బాక్స్ను మనము చేసుకొని ఈ బాక్స్లో మనము భద్రంగా ఉంచుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వేయింగ్ స్కేల్ను కింద కానీ ఎక్కడ కానీ పడిందంటే ఇది కరెక్ట్గా ఈ యొక్క కొలతలను చూపించదు ఫ్రెండ్స్. కాబట్టి మనము దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎక్కడ కానీ కూడా కింద పడకుండా మనము చూసుకోవాలి. ఇలాంటి బాక్స్ ద్వారా మనము దీన్ని సేఫ్టీగా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి వేయింగ్ స్కేల్ ఒకటి మనకు అవసరం అవుతుంది. అలాగే మనకు ఇలాంటి ఒక 2 కేజీలు 1 కేజీ ఆయిల్స్ పట్టేటటువంటి ఇలాంటి స్టీల్ గిన్నెలు మనకు అవసరమవుతుంది. అల్యూమినియం గిన్నెలను వాడకూడదు, మరి ఏ ఇతర గిన్నెలను కూడా వాడకూడదు. స్టీల్ గిన్నెలు లేదా గాజు బౌల్ కూడా వాడుకోవచ్చండి. మనకు ఇవైతే సేఫ్టీగా ఉంటుంది. గాజు కింద పడిందంటే ఇరుగుతుంది కాబట్టి మనము ఇలాంటి గిన్నెలను స్టీల్ గిన్నెలను వాడుకోవడం మనకు సేఫ్ అండి. ఇలాంటివి ఒక 2-3 గిన్నెలు అవసరమవుతుంది. అలాగే మనకు ఈ చిన్న సైజు కప్పులు కూడా మనకు కావాలి ఫ్రెండ్స్. ఇవి కూడాను స్టీల్గానే తీసుకోండి. పౌడర్స్ కానీ ఎసెన్షియల్ ఆయిల్స్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ కానీ మెజర్మెంట్ చేయడానికి, సోపుల్లో కలుపుకోవడానికి ఈ విధంగా మనకు చాలా వరకు కావాల్సి పడుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక 4-5 ఉంచుకుంటే మంచిదే. అలాగే ఇలాంటి స్పూన్లు కూడాను మనకు ఒక 2 కానీ 3 కానీ చిన్నవి పెద్దవి కొన్ని ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కలుపుకోవడానికి కానీ మెజర్మెంట్ చేయడానికి కానీ ఇలా స్పూన్లు కావాల్సి పడుతుంది. అలాగే టీ కాఫీ ఫిల్టర్ చేయడానికి ఇలాంటి ఫిల్టర్ కావాలి ఫ్రెండ్స్. అలాగే ఇది స్పాచులా అంటారండి. దీనిలోనే చిన్న సైజు పెద్ద సైజు లభిస్తుంది. ఇలాంటివి ఒక 2 స్పాచులాలు అవసరమవుతుంది. అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ని మనం బాటిల్లో నుండి తీసుకోవడానికి ఇలాంటి పిల్లర్స్ మనకు అవసరమవుతుంది. ఇలాంటి సైజు పెద్ద పిల్లర్స్ ఒక 2-3 మనం ఉంచుకుంటే మంచిదే. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ కొరకు ఈ విధంగా మాస్క్ మనకు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే గ్లాసెస్ కూడాను మనకు ఒక సెట్ అవసరమవుతుంది. మరి ఐసోప్రోపైల్ ఆల్కహాల్, ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాల్ మనము సోపులు తయారు చేయడానికి ముందుగా ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా మనము శానిటైజ్ చేసిన తరువాతనే వాడుకోవాలి. కాబట్టి శానిటైజ్ చేసుకోవడానికి ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాల్ను మనము ఉపయోగిస్తాము. IPA అంటారు ఇది. అలాగే ఒక కాటన్ క్లాత్ కూడా మనకు కావాల్సి పడుతుంది. వీటినన్నింటినీ కూడా ఐసోప్రోపైల్ ఆల్కహాల్తో శుభ్రం చేసుకొని తుడుచుకోవడానికి కూడా మనకు కావాలి.
మళ్ళీ ఈ విధంగా సిలికాన్ మోల్డ్స్ మనకు అందుబాటులో ఉంది. ఈ మోల్డ్స్ 50 గ్రాములు, 75 గ్రాములు, 100 గ్రాములు, 125 గ్రాముల సోపులకు గాను కూడా ఈ మోల్డ్స్ మనకు లభిస్తాయి. అలాగే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు కావాల్సి పడుతుంది ఫ్రెండ్. ఈ ఆయిల్స్ను మనము అన్నీ వేసి మిశ్రమాన్ని ఈ మోల్డ్లోకి వేసిన తరువాత వీటి ద్వారా మనము దీన్ని కరెక్ట్ చేసుకోవడానికోసరంగా మనకు ఇలాంటిది ఒకటి కావాల్సి పడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ విధంగా హ్యాండ్ గ్లౌజెస్ కూడా చీప్ క్వాలిటీలో మనకు లభిస్తుంది. ఇవి కూడా కొన్ని యూజ్ అండ్ త్రోగా మనం వచ్చు ఫ్రెండ్స్. లేదంటే కాస్ట్లీ కూడా మనకు దొరుకుతుంది. అలాంటివి కూడా తీసుకోవచ్చు. మెటీరియల్స్ కూడా వాడతాము. ఇలాంటి మెటీరియల్స్ అన్ని తెచ్చుకుంటే ఫర్దర్గా మేము వీడియోస్లో ఎలా తయారు చేయాలి, ఆ కొలత నిషులు కూడా మీకు వివరంగా రాబోయే రోజులో మీరు ఇంట్లో చేస్తూ ఇంకోటి చాలామంది మా వీడియో సబ్స్క్రైబ్ లేదు, చేసుకుంటే ఒక ఉత్సాహాన్ని కలిగిన వారు అండి. కాబట్టి లైక్ షేర్ చేసుకోండి, చాలామందికి షేర్ చేయండి.